విజువల్స్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఎంపీ సానా సతీష్ బాబు కోనసీమ జిల్లాకు చేరుకున్నారు. మన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కోనసీమ జిల్లాకు చేరుకున్న సానా సతీష్ బాబుకు అభిమానులు కార్యకర్తలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజెంట్ రావులపాలెం నుంచి అమలాపురం గడియార స్తంభం వరకు కూడా ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. నల్లవంతెన సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో వేలాది మందితో భారీ సభ ఏర్పాటు చేశారు. ఇక ఎంపీ సతీష్ బాబు పౌర సన్మానం కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాపు జీఎస్సీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీరామూర్తి, మనం చూస్తూ ఉన్నాం భారీ ర్యాలీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి సభకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడికి పలువురు ప్రముఖులు, మంత్రులు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే రాజ్యసభ సభ్యులుగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చిన సానా సతీష్ బాబుకు చాలా అఖండ స్వాగతం లభించింది. కోనసీమ ప్రధాన ముఖద్వారమైన రావులపాలెం నుంచి ఇక్కడి నుంచి అమలాపురం వరకు కూడా దాదాపుగా 30-40 కిలోమీటర్ల మేర చాలా భారీగా ఆయనకి స్వాగతం పలికి తోడుకుని వెళ్ళడానికి భారీగా కార్లు, అలాగే బైకులతోటి కూడా, అలాగే ట్రాక్టర్లతోటి కూడా ఇక్కడ స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇక్కడ రావులపాలెం జంక్షన్లో చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు సానా సతీష్ బాబుకి స్వాగతం పలికారు. అలాగే కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, అలాగే ఉమామహేశ్వరి, అలాగే యేసుదాసు తదితర కాపు జేఏసీ నాయకులు కూడా ఇక్కడ ఆయనకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఏదైతే కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లమరాజు నేతృత్వంలో ఆధ్వర్యంలో ఈ స్వాగత కార్యక్రమం, అలాగే ఈ పౌర సన్మాన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక్కడ రావులపాలెంలో చూసినట్లయితే ముందు గంధం పల్లమరాజు ఆయనకి స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఆయన అభిమానులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఆయనకి గజమాలతోటి ఇక్కడ స్వాగతం పలికారు. అలాగే కొద్దిసేపు ఇక్కడ చూసినట్లయితే ఆయనతో పాటు ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు కూడా ఆయనతో పాటు వాహనం మీద ఉండి ప్రజలందరికీ అభివాదం చేసిన పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ర్యాలీ ఇప్పుడు ముందుకు వెళ్ళి దాదాపు 15 నిమిషాలు అవుతుంది. ఇంకా పెద్ద సంఖ్యలో వాహనాలు వెనకాల ఆగిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద వందలాది కార్లు ఈ సానా సతీష్ బాబు ర్యాలీని ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే కొత్తపేటలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సతీష్ బాబు మరి కాసేపట్లో నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే ముక్కామల మీదుగా, అలాగే పెదపూడి, అంబాజీపేట మీదుగా అమలాపురం చేరుకుంటారు. అయితే అంబాజీపేటలో మరింతగా ఘన స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో బైక్ మీద అభిమానులు ర్యాలీ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ అంబాజీపేట నుంచి అలాగే అమలాపురం వరకు దాదాపు చంద్రు చెప్పండి. రైట్, జిల్లాలో ఉన్నటువంటి భారీ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ చేపట్టినట్టు మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో అంటే ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహాన్ని జిల్లాలో ఏర్పాటు చేసినట్లయిందా సానా రాకతో కూడా ప్రస్తుతం? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సానా సతీష్ బాబుకి రెండోసారి, అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ బాబుకి రెండోసారి రాజ్యసభ ఇచ్చారు. అంతకుముందు డిసెంబర్ 10వ తేదీన 2024 డిసెంబరు 10న ఆయనకి రాజ్యసభ దక్కింది. అప్పుడు కూడా ఏకగ్రీవంగానే కూటమి ప్రభుత్వం, అదే ఒకవైపు చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ముగ్గురు కూడా ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు పలికి ఆయనకి టికెట్ ఖరారు చేశారు. అప్పుడు ఏకగ్రీవంగానే ఆయన రాజ్యసభకు వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో 6 సంవత్సరాలు పదవీ కాలాన్ని ఇక్కడ సానా సతీష్ బాబుకు రెండోసారి అప్పగించారు. ఆయన ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా గెలిచారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సానా సతీష్ బాబు రావడం, ఈ నేపథ్యంలో ఇక్కడ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లమరాజు ఆయన మిత్ర బృందంతో కలిపి ఈ భారీ ర్యాలీ కూటమి ప్రభుత్వం తరపున, కూటమి పార్టీల తరపున ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు కూటమిలోని మంత్రులు కొందరు దుర్గేష్, అలాగే వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోమిరాజు, అలాగే ఎంపీలు, ఇలాగ కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ సభకి హాజరు కాబోతున్నారు.
సాయంత్రం 6 గంటలకి అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్లో పౌర సన్మానం కార్యక్రమం కొనసాగనుంది. అక్కడి వరకు కూడా ఈ ర్యాలీ భారీగా కొనసాగే పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ఎక్కడికక్కడే చాలా మంది అభిమానులు కూటమి నాయకులు ఆపి ఆయన రోడ్డు పొడవునా కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల కొద్ది లేటుగా కూడా అనుకున్న సమయానికంటే ఆలస్యంగా కూడా కార్యక్రమం మొదలయ్యే పరిస్థితి ఉంది. చెప్పండి చందు. రైట్, నల్లవంతెన సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్లో వేలాది మందితో భారీ సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సభకి సంబంధించి ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, సానా రాకతో ఏమంటున్నారు? సానా సతీష్ బాబుకి చాలా అఖండ స్వాగతం ఇప్పుడు రావులపాలెం ముఖద్వారంలో లభించింది. అదేవిధంగా అమలాపురం అంటే ఇక్కడ ఒక కూటమికి ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా చాలా పెద్ద పీట వేసే పరిస్థితి అమలాపురంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దానికంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి సానా సతీష్ బాబుకు రెండోసారి ఈ రాజ్యసభ ఇవ్వడం పట్ల కాపు జేఏసీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కాపులకి ఒక రాజ్యసభ సీట్ను ఖచ్చితంగా కేటాయిస్తూ తెలుగుదేశం పార్టీ వస్తుంది. అందులో భాగంగానే గతంలో కూడా చాలా మంది ప్రముఖులు ఇక్కడ ఈ రాజ్యసభని ఇక్కడ చేశారు. ఇదే జిల్లాలో వంగా గీత కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. అలాగే తోట సీతామహాలక్ష్మి చేశారు. అంతకుముందు ఎర్ర నారాయణ స్వామి చేశారు. ఇట్లాగా అనేక మంది కాపు ప్రముఖులు వరుసగా రాజ్యసభకు చేసి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ క్రికెట్లో అసోసియేషన్లో కూడా చాలా కీలకమైన నాయకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక క్రీడా అభిమానిగా ఉన్న సానా సతీష్ బాబుకు ఇది రెండోసారి రాజ్యసభ సీటు కూటమి ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్లు అప్పగించడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ కూటమి నాయకులు మనతో మాట్లాడినప్పుడు హర్షం కూడా వ్యక్తం చేశారు, ఆనందం చేశారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో చూస్తే చాలా కిక్కిరిసి పరిస్థితుల్లో ఆయనకి స్వాగతం పలికే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో చూసినట్లయితే మెట్ల యశ్వంతరావు గారు మంత్రి అయినప్పుడు ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అలాగే కుడిపూడి ప్రభాకరరావు గారు ఇక్కడ మంత్రి అయినప్పుడు కూడా 3 దశాబ్దాల క్రితం ఆయనకి కూడా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చూసినట్లయితే చాలా కాలం తర్వాత సానా సతీష్ బాబుకి కోనసీమలో చాలా అఖండ స్వాగతం చాలా లభించిందని చెప్పచ్చు. ఇప్పుడు అమలాపురంలో చూసినట్లయితే అనేక చూస్తున్నారు. అలాగే ర్యాలీ ముందు భాగంలో ట్రాక్టర్లు కూడా రైతులు కూడా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తానికి చూసినట్లయితే రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కోనసీమ జిల్లాకి వచ్చిన ఇక్కడ సానా సతీష్ బాబుకు అసలు కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ స్వాగతం లభించిందని చెప్పొచ్చు. చందు, సానా సతీష్ బాబు కోనసీమ పర్యటన కావచ్చు, పౌర సన్మానాన్ని నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాపు జేఏసీ వాళ్ళు ముఖ్యంగా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. సో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఏంటి ఏమైనా అప్డేట్ అందిందా? ప్రస్తుత సమాచారం ఏంటి? మంత్రి కందుల దుర్గేశు అలాగే మంత్రి వాసిరెడ్డి సుభాష్తో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంటే ఇతర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కూటమి ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా అలాగే బీజేపీ నుంచి ఎమ్మెల్సీ సోమవీర్రాజు అలాగే ఎంపీలు ఇలాగా అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ అలాగే కాకినాడ ఎంపీ ఉదయభానుతో సహా హాజరవుతారని చెప్పి సమాచారం ఉంది. ఇప్పటికే కొంతమంది అమలాపురం చేరుకొని ఇక్కడ బస చేశారు. అయితే ఇది 6 గంటలకి సభ ప్రారంభం అవుతుందని వేదిక దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ సత్యనారాయణ గార్డెన్స్లో వేదిక దగ్గర చూసినట్లయితే భారీ ఏర్పాట్లు చేశారు. బయట కూడా అనేక వేల మంది ఉండిపోయే పరిస్థితి ఉన్నందువల్ల రోడ్డుకి అటు ఇటు అలాగే ఇక్కడ గార్డెన్స్లోని ఆవరణలో కూడా ఇక్కడ డిస్ప్లేలు ప్రత్యేకించి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా వీక్షించడానికి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ లోపలికి వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈరోజు కూటమిలో ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు, ఒక కదలిక వచ్చిందని చెప్పచ్చు. చాలామంది ఇక్కడ అభిమానులు అలాగే కాపు చేసే నాయకులు అలాగే కూటమిలోని పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తరలి వచ్చి సానా సతీష్ బాబుకి అడుగడుగున స్వాగతం పలుకుతున్నారు. చాలా నీరజనాలు పలుకుతున్న పరిస్థితి ఇక్కడ కోనసీమలో కనిపిస్తుంది. చందు, రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.